50 పడకల హాస్పిటల్ ని 100 బెడ్స్ కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,08,373 అంచనా వ్యయం అప్గ్రేడేషన్ చేయడానికి కేబినెట్ అనుమతించడం జరిగింది. దీని మూలంగా అదనంగా 191 పోస్టులు డాక్టర్స్ కానివ్వండి లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి 191 మందిని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏంటంటే 7,44,00,000లో 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, కేవలం 10% 10 or 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు, వసతులు అన్ని కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనం చేస్తాను. ఎందుకంటే అడిషనల్ గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా 7:1 నిష్పత్తిలో, ఇందాక ఏదైతే 7,44,00,000 చెప్పానో 7:1 నిష్పత్తిలో, అంటే 6.51 కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషన్, 93 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది.